ఈ రోజు ఏంటంటే ఈ రోజు నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం అని చెప్పి నేను డ్యూటీకి పోవడం మానేసి ఇంట్లో పడుకో ఉన్నాను. దగ్గర టైం ఒక 10 అవుతుంది. ఇప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది అని. నేను ఏం బుక్ చేయలేదు, నా పేరు మీద ఏం పార్సల్ వచ్చింది, అది కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మామూలు పార్సల్ అయితే మన ఫ్లిప్కార్ట్ ఇది పోస్ట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సార్ ఏ పార్సల్ నేను బుక్ చేయలేదు సార్. లేదు సార్ మీ పేరు ఒక రుద్రాక్ష వచ్చింది అని చెప్పి. నేనైతే రుద్రాక్ష బుక్ చేయలేదు. లేదు సార్ మీ పేరు వచ్చి మీరు తీసుకోండి, ఈ రోజు లాస్ట్ డేటు, లేదా రిటర్న్ వెళ్ళిపోద్ది సార్ అని చెప్పి. నేను చాలాసేపు ఆలోచించి నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేను ఒక 6 months or 7 months బ్యాక్ నేను ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఫ్రీగా రుద్రాక్ష పంచుతామంటే అప్పుడు నేను ఫ్రీగా బుక్ చేస్తున్నాను. అది 7 months తర్వాత నా చేతికి వస్తుంది. నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు డ్యూటీకి పోకుండా చిన్న హెల్త్ ప్రాబ్లం పడుకోవడము, అదే టైంలో కాల్ రావడం అన్నీ జరుగుతాయి. నాకు చాలా హ్యాపీగా. ఒకవేళ నేను డ్యూటీకి వెళ్ళిపోయి ఖచ్చితంగా అక్కడ నా ఫోన్ వర్క్ అవ్వదు, ఖచ్చితంగా రిటర్న్ వెళ్ళిపోయింది. ఇంట్లో నాకు అసలు తెలుసున్నది నేను గుమ్మడి అయిపోయి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు వచ్చింది. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా. ఇప్పుడైతే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఆ రుద్రాక్ష కలెక్ట్ చేసుకోవచ్చు, అన్బాక్స్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. సరేనా, పోయి కలుద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇంటి దగ్గర నుంచి పోయి ఒకసారి రుద్రాక్ష కలెక్ట్ చేసుకున్నాను. మాది చిన్న విలేజ్ కాబట్టి పోస్ట్ మ్యాన్ కొన్నిసార్లు లోపలికి వస్తారు, కొన్నిసార్లు రారు. ఇప్పుడు ఏమంటే నేను డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ మా పక్క విలేజ్లో, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోమని. నేనైతే చెప్పాను ఇంటి దగ్గర రావచ్చు కదా అంటే, లేదు సార్ ఇప్పుడు నేను రాలేము, టైం కూడా లేదు సార్, ఇది ఈరోజు రిటర్న్ చేయాలి అంటారు. ఏమంటే ఇది వచ్చి 2 days అవుతాను సార్, మీకు మేము డేలో కాల్ చేస్తాం కానీ మీరు కాల్ వర్క్ అవ్వలేదండి. నేను అదే చెప్పి నేను డ్యూటీలో ఉన్నాను, నా కాల్ వర్క్ అవ్వదు, ఇప్పుడైతే ఇంట్లో ఉన్నాను, వచ్చి తీసుకుంటానని చెప్పి సార్ నేరుగా పోస్ట్ ఆఫీస్ రమ్మని. సరే అండి, పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్తాను. ఇది మీ పోస్ట్ ఆఫీస్ వచ్చి మా విలేజ్ పక్కనే ఒక 4 kilometers ఉంటుంది. పోయి కలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి రుద్రాక్ష ఎలా ఉంది అని కూడా మీకు నేను చూపిస్తాను. ఇదే అండి మా పక్క ఊళ్ళో చిన్న పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్కి వచ్చిందంట మన రుద్రాక్ష. లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం. నేనైతే రుద్రాక్ష కలెక్ట్ చేసి ఇంటికి వచ్చిన ఫస్ట్ రుద్రాక్ష దేవుడి దగ్గర పెట్టాను. దేవుడి దగ్గర కాసేపు పెట్టి కొంచెం దండం పెట్టుకుని తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఎగ్జామ్ అక్కడ పెట్టేశాను. అక్కడ పెట్టి ఒక 10 minutes తర్వాత మళ్ళీ తీసుకొని మీకు లోపల అన్బాక్స్ చేసి చూపిద్దామని అక్కడ పెట్టి వదిలేసి మళ్ళీ నేనేసి వచ్చానండి. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఇదే అండి ఈషా ఫౌండేషన్ నుంచి నాకు వచ్చిన రుద్రాక్ష. అసలు నేను ఇది ఎప్పుడు పెట్టాను నాకు గుర్తే వాళ్ళ దగ్గర 6 months బ్యాక్ పెట్టాను. అప్పుడు పెట్టి రుద్రాక్ష ఈరోజు నాకు డెలివరీ అయింది. అసలు ఈరోజు నేను డ్యూటీకి పోకుండా ఇంట్లో ఉన్న కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆ టైంలో నాకు ఇది ఫోన్ వచ్చింది, ఇట్లా మీ పేరుతో రుద్రాక్ష వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. నేనైతే ఏం పెట్టలేదండి. లేదు సార్ మీ పేరుతో వచ్చి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వచ్చి కలెక్ట్ చేసుకో, ఈరోజు లాస్ట్ డేట్, ఈరోజు రిటర్న్ చేస్తామని చెప్పారు. నేను ఒకరోజు వెయిట్ చేయమంటే లేదు సార్ 2 days వచ్చేది, 2 days మీకు కాల్ చేసినా మీ కాల్ వర్క్ అవ్వలేదు కాబట్టి ఈరోజు రిటర్న్ చేస్తానని చెప్పాడు. నిజంగానే నేను డ్యూటీలో ఉంటే మాత్రం నాకు కాల్ వర్క్ అవ్వదు, ఎందుకంటే అక్కడ సిగ్నల్ సరిగా ఉన్నా వర్క్ అవ్వదు. ఈరోజు నేను డ్యూటీకి పోలేదు, ప్లస్ నాకు ఈరోజు ఈ రుద్రాక్ష నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకైతే నిజంగా ఆ శివుడి దయ వల్ల నాకు ఈరోజు దక్కింది అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే నిజం చెప్తున్నాను, ఈరోజు నేను డ్యూటీకి పోకుండా ఉండడం వల్ల నాకు ఈ రుద్రాక్ష వచ్చింది. ఈ రుద్రాక్ష లోపల అసలు రుద్రాక్ష ఏ రుద్రాక్ష వచ్చింది అంత కూడా మీకు ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రుద్రాక్ష అప్లై చేశారు, అందరికీ వస్తాయని నమ్మకం లేదు. అసలు నాకైతే నమ్మకం లేదు. రుద్రాక్ష అప్లై చేసి వదిలేసినాను. ఇన్ని రోజుల తర్వాత వచ్చింది అసలు, అంటే నేను మర్చిపోయిన తర్వాత నాకు వచ్చింది అర్థం చేసేది. ఇన్ని రోజులు నేను పెట్టి అసలు నాకు పెట్టినట్టుగా నాకు డెలివరీ అదే బుకింగ్ అయినట్టుగా నాకు ఏ మెసేజ్ రాదు. అప్పుడు నేను అనుకున్నాను మామూలుగా వస్తారు, ఎందుకంటే ఎన్నో లక్షల మంది దీనికి అప్లై చేస్తుంటారంట, కానీ అసలు వస్తుందో రాదు అనుకున్నాను. కానీ నాకైతే వచ్చేది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ శివుడు దయ వల్ల నాకు ఇది వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి కలెక్ట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఈ విధంగా ఉంది పార్సల్. ఈ పార్సల్ లోపల రుద్రాక్ష ఉందంటే నేను ఒకసారి అన్బాక్స్ చేసి మీకు రుద్రాక్ష ఎలా ఉందో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే కవర్ పైన ఏముందో ఒకసారి మీరే పాస్ చేసి చదువుకోండి, చూపిస్తున్నాను. ఇక్కడైతే మాత్రము సేవ్ సాయిల్ అని చెప్పి వీళ్ళు నాదం కదా, మట్టిని కాపాడితే మనల్ని కాపాడుతుందని చెప్పి వీళ్ళు ఎక్కువ నమ్ముతారు కాబట్టి సేవ్ సాయిల్ అని ఇక్కడ వేస్తున్నారు. అంటే ఎక్కువ మట్టిని కాపాడటం వల్ల, ఎక్కువ చెట్లు పెంచడం వల్ల వాతావరణం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి సేవ్ సాయిల్ అని ఉంది. ఇక్కడ ఈషా ఫౌండేషన్ ఉంది, రుద్రాక్ష, ఇంకా అక్కడ ఉంటుంది కదా స్టాచ్యూ, శివుడి స్టాచ్యూ, ఆ బొమ్మ ఉంది. ఇంకేం లేదు, మొత్తం సీల్ వేసినారు. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని కట్ చేసి లోపల ఎట్లా ఉంది రుద్రాక్ష చూపిస్తాను. ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను. నాకైతే కట్ చేసిన ఫీలింగ్ భలే ఉంది. అబ్బా, ఇవి లోపల ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, ఏదేదో పేపర్స్ అన్నీ ఉన్నాయి, చాలా గట్టిగా ఉంది, కట్ అవుతుంది కాబట్టి.
నేనైతే ఫస్ట్ తీసుకెళ్ళిన దేవుడి దగ్గర పెట్టే తీసుకొచ్చాను, డైరెక్ట్గా అయితే చేయలేదు. ఇది వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా నేను స్నానం చేసి వెళ్ళి తీసుకుని, ఎందుకంటే రుద్రాక్ష గారు చాలా జాగ్రత్త పవిత్రంగా ఉండాలి కాబట్టి స్నానం చేసి వెళ్ళి తీసుకొచ్చాను. ఒకసారి చూడండి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు కనిపిస్తుందా. రుద్రాక్షతో పాటు చాలా పేపర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మీకు తీసి చూపిస్తాను. ఫస్ట్ అసలు నా చేతికి రావడమే ఆ పరమశివుడు స్టాచ్యూ వచ్చింది. అసలు ఎంత బాగుంది అసలు, నాకైతే ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంది. అసలు కళ్ళలో నీళ్ళు వస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదండి. అది వచ్చింది ఫస్ట్ అయితే చూడండి. విభూది ఇచ్చున్నారు లోపల. విభూది వల్ల ఈ విధంగా చిన్న ప్యాకెట్ ఇచ్చారు. ఈ ప్యాకెట్ ఒకసారి చెక్ చేద్దాం, మళ్ళీ చెప్తాను. ఇది విభూది. చూపిస్తాను ఇంకేమున్నాయో. ప్యాకెట్స్ ఉన్నాయి, ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని పక్కన తీసిన తర్వాత నేను చూపిస్తాను. సరే, ఇది విభూది. విభూది అంతా లోపల ఓపెన్ అయిపోయింది. ఈ విభూది మొత్తము విభూది అంతా లోపల ఉంది. ఒకసారి ఇది కూడా నేను చూపిస్తాను. లోపల విభూది అంతా కొంచెం ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికేవన్నీ రుద్రాక్ష, వీళ్ళ దగ్గర అంటే సర్పవంగరము అన్నీ దొరుకుతాయి కదా, వాటి గురించి ఒక చిన్న కంప్లైంట్ లాగా ఒకసారి మీరు పాస్ చేసి చెక్ చేసుకోండి. పైన కూపన్ కోడ్ గురించి 10% కూపన్ కావాలంటే కూడా కూపన్ యూస్ చేసుకోండి. మీరు ఇది బుక్ చేసుకోవాలంటే మాత్రం కూపన్ యూస్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇటుపక్క సేమ్ ఆదియోగి స్టాచ్యూ ఇచ్చున్నారు. ఇది ఉండేది కోయంబత్తూరు కాబట్టి ఇక్కడ నుంచి ఈ రుద్రాక్ష గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఇది ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎట్లా వచ్చింది, ఏ సైట్లో బుక్ చేసుకోవాలి, రుద్రాక్ష ఎందుకు, మొత్తం ఇచ్చినారు దీంట్లో. ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్లు ఉంటాయి ఇవన్నీ ఇచ్చారు. మొత్తం ఇది పేపర్ వర్క్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత 3 ప్యాకెట్లు వచ్చాయి. నేను చెప్పాను కదా 3 ప్యాకెట్లు వచ్చాయని, అవి చూపిస్తాను. ఫస్ట్ ప్యాకెట్ దీంట్లో వచ్చి రుద్రాక్ష, ఇట్టి రాయని రుద్రాక్ష రాస్తున్నారు. అది మళ్ళీ అన్బాక్స్ చూపిస్తాను. దీని లోపల ఏముందో తెలియదు కానీ నాకు తెలిసి రుద్రాక్ష కట్టుకోవడానికి దారం ఉంటుంది. అది కూడా నా వాళ్ళు ఇచ్చినట్టుంది. లోపల తెలుస్తుంది కట్టుకుంటా అంటే అది రుద్రాక్ష దారం ఉన్నట్టుంది. ఇది అయిపోయిన తర్వాత విభూది వచ్చింది లోపల. విభూది ఇంతకుముందు ఆ విభూది కాదు, విభూది ఓపెన్ అయిపోయింది చూడండి. పైన సీల్ ఓపెన్ అయిపోయింది వల్ల లోపలంతా ఉంది, కానీ బయట అయితే ఏం రాలేదు. లోపల కూడా కవర్ కోటింగ్ ఉంది. ఆ కవర్ లోపల కోటింగ్ లోపల పడింది. మనం తీసుకోవచ్చు. ఓం నమ శివాయ. మీరు ఓం నమ శివాయ అని చెప్పండి. చాలామంది శివుడు భక్తులు ఉంటారు కాబట్టి ఓం నమ శివాయ. ప్రతి దానికి లోపల కవర్ కోటింగ్ ఉందండి. అసలు లోపల ఏం చేయకుండా 2 రుద్రాక్షలు ఉన్నాయండి. నేను ఒక రుద్రాక్ష అనుకున్నాను. కింద పడకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి, ఇది వచ్చి పంచముఖ రుద్రాక్ష. దీనికి 5 మొహాలు ఉన్నాయి. ఇది వచ్చి పంచముఖ రుద్రాక్ష ఒకటి వచ్చింది. ఇది కాకుండా ఇంకొక రుద్రాక్ష ఒకటే 2 వచ్చినాయి. ఇది కూడా పంచముఖి, కానీ ఇది వచ్చి ఒక కలర్ ఉంది, ఇంకా ఇది వచ్చే కలర్ ఉంది. అసలు నాకైతే పట్టుకుంటా అంటే మొత్తం చేయంత షివరింగ్ చేయంతా ఒక పౌడర్ లాగా అది ఆ విభూతి అవుతా ఉంది. చాలా హ్యాపీగా ఉంది తాగుతుంటే. ఈ 2 వచ్చినాయి దీంట్లో. 2 పంచముఖ రుద్రాక్షలు 2 వచ్చి ఉన్నాయి. ఇంకో ప్యాకెట్లో ఏం వచ్చిందో చూద్దాం. ఈ ప్యాకెట్లో వచ్చింది ఇది పక్కన పెట్టేస్తాను. కింద పెట్టకూడదు కాబట్టి జోలో పెట్టుకుంటున్నాను. రుద్రాక్షలు కింద పెట్టకూడదు కాబట్టి. దీని లోపల ఏం వచ్చిందంటే చెప్పాను కదండి, దీని లోపల దీనికి సరిపోయే ఒక దారం వచ్చింది ఆ రుద్రాక్ష కట్టుకోవడానికి. మొత్తానికి ఇవన్నీ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడూ బుక్ చేసి మొత్తం స్వెట్టింగ్ అసలు కరెంట్ కూడా లేదు, కానీ ఇక్కడ వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. నేనైతే ఎప్పుడూ ఒక 8 మంత్స్ ముందు బుక్ చేసిన అప్పటికి బుక్ చేస్తే అసలు నాకు వస్తుందో రాదో నమ్మకోలేదు. కానీ ఈరోజు అయితే నాకు డెలివరీ అయింది. చాలా హ్యాపీగా ఉంది. నాకు రుద్రాక్ష వచ్చి 2 రుద్రాక్షలు వచ్చాయి. ఒకటే అనుకున్నా, 2 రుద్రాక్షలు వచ్చినాయి. దానికి ఒక దారం వచ్చింది, ఇంకా విభూది వచ్చింది, ఇంకా లోపల పాంప్లెట్, ఇంకా దేవుడు యొక్క ఫోటో ఒకటి వచ్చింది. ఇంకా రుద్రాక్ష వల్ల ఉపయోగాలు అన్నీ వచ్చినాయి. ఇదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోని ఆదరించి ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. మంచి వీడియోస్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.